నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్ నా పేరు సుహనా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాప్తాడు నియోజకవర్గంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విస్తృత ప్రచారం రాప్తాడులో సాయంత్రం 4 ప్రారంభం కాని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కూటమి అభ్యర్థి నల్లమిల్లి తరపున ఎన్నికల ప్రచారంలో పడాల జోరు మీ ఆస్తికి మా ప్రభుత్వం జవాబుదారీ మంత్రి బొత్స పెన్షన్ కోసం అవతాతలు దివ్యాంగులు పడుతున్న అవస్థలు చూస్తుంటే గుండె రగిలిపోతుంది వైఎస్ఆర్సీపీ నగరి అభ్యర్థి ఆర్కే రోజా తండ్రి గెలుపు కోసం తనయుడు తహతహ ఎన్నికల ప్రచారంలో యూరాలజిస్ట్ గౌతమ్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అభివృద్ధికి సహకరించండి బొల్ల బ్రహ్మనాయుడు రాప్తాడు వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ప్రజల్ని ఆకట్టుకుని మళ్లీ తనను గెలిపించాలని ఆశీర్వదించాలని కోరుతున్నారు చెన్నై కొత్తపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో ప్రకాష్ రెడ్డి ప్రచారానికి ప్రజల నుండి విచ్చేసిన స్పందన లభిస్తుంది ప్రకాష్ రెడ్డి గెలుపు కోసం ఆయన కుటుంబ సభ్యులు తోపుదుర్తి మనోరమ తోపుదుర్తి శైలజారెడ్డి తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు నియోజకవర్గం అంతా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు రాప్తాడులో సాయంత్రం 4 ప్రారంభం కాని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగిన ఉద్యోగులు ఇవాళ పీఓ ఏపీఓ ఓపీఓలకు పోలింగ్ శివారులోనే టీటీడీసీలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులు పోలింగ్ ప్రారంభించని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారంటున్న ఉద్యోగులు జిల్లా ఎన్నికల అధికారికి పరిటాల సునీత ఫిర్యాదు అనపర్తి నియోజకవర్గం బిక్కవలు మండలం బలభద్రపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి త్వరలో జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు ముద్రలను అసెంబ్లీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల గుర్తు కమలంపై రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి ఎన్నికల గుర్తు కమలంపై వేసి గెలిపించాలని అభ్యర్థించిన మాజీ ఎమ్మెల్యే అనపర్తి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాజీ జెడ్పీటీసీ రాష్ట్ర సర్పంచులు సమైక్య మాజీ అధ్యక్షులు పడాల వెంకటరామరెడ్డి కార్యక్రమం బిక్కవలు మండలం ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు బలభద్రపురం గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రూపాయలు ప్రతి ఏటా అందించడం జరుగుతుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది
రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, గారి నాయకత్వం, గారి నాయకత్వం. కమల గుర్తులు వేసి అక్కడమే విజయాన్ని వారికి అందిస్తారని కోరుతున్నాము. 13వ తారీఖు 5వ నెల 2024 జరుగుతున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మన అనపర్తి నియోజకవర్గం జనసేన బీజేపీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు. రోడ్లమ్మ రెండు కమలాన్ని వేయాలి. రోడ్లు కమలాన్ని వేయాలండి. అంటే ఎమ్మెల్యే ఓటు కమలానికి వేసి నన్ను గెలిపించాలి, ఎంపీ ఓటు కమలానికి వేసి రామేశ్వరం గారిని గెలిపించాలి. కాదు, ఈసారి సైకిల్ మీద పోటీ చేయటం లేదు, కమలం మీద పోటీ చేస్తున్నాం. అదే గుర్తు అయినది తెలుసుకోవాలి. కమలం రెండు కమలం వేయాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి నన్ను పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్నారు. అలాగే అసెంబ్లీ ఓటు గెలిపేసి నన్ను గెలిపేయాలి. ఎంపీ ఓటు కమలానికి వేసి చంద్రబాబు నాయుడు పోటీ చేయడానికి పోటీ చేస్తున్నాను కదా, సైకిల్ ఉండదు అమ్మాయి సార్, అందులో ఉంటుంది. కమలానికి వేయాలమ్మా, రెండు ఎమ్మెల్యే ఓటు కమలానికి వేసి నన్ను గెలిపేయాలి, ఎంపీ ఓటు కమలానికి వేసి సార్ నేను భాగంగా చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ మీ ఆశకి మా ప్రభుత్వం జవాబుదారీ. మంత్రి బోస్తా, మీ డాక్యుమెంట్లు మీ వద్దనే ఉంటాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై కామన్ సెన్స్ లేకుండా దుష్ప్రచారాలు, లోపాలు సవరించి మన పరిస్థితులకు అనుగుణంగా యాక్ట్కు తుది మెరుగులు. మంత్రి బోస్తా సత్యనారాయణ. ఏదైతే సమగ్ర భూ సర్వే జరుగుతూ తర్వాత వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే వస్తుందో జాతీయ స్థాయిలో ఒక విధానం ఉంది. ఒక టైటిలింగ్ యాక్ట్ మార్చి పకడ్బందీగా రావాలని ఏదైతే నిర్ణయించారో ఆ నిర్ణయాల్లో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా మిగతా రాష్ట్రాలతో పాటు మనం కూడా తయారు చేసి ఒక ముసాయిదా ఇచ్చిన డ్రాఫ్ట్ కాపీని దానికి తుది మెరుగులు దిద్ది మన ప్రజలకి, మన మనోభావాలకి, మనకి అందరికీ ఉండేటట్లు ఇంకా ఉన్న లొచ్చుకుల్ని అరికట్టి చేస్తాం. అలాగే దాంతోపాటు రిజిస్ట్రేషన్లో కూడా కొన్ని మౌలికంగా కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేశాం. దాన్ని వచ్చి రిజిస్ట్రేషన్ కాదు, ఇది ఊరికనే జిరాక్స్ కాపీలు ఇస్తారట. ఇదేంటి ఇంత దౌర్భాగ్యం, ఇంత పచ్చి అబద్దం మాట్లాడడం? ఈ ధర్మా చెప్పండి. ఇది ప్రజలు కాదు, మీరు క్రిమినల్స్ కాదు. ఇలాంటి అబద్దాలు చెప్పిన వాళ్ళు ఏమన్నారు? క్రిమినల్స్ కాదు, అమాయకులు తెలియని వాళ్ళ ప్రజల్ని మా ఆందోళన పత్రం కాదు. ఈ యాటిట్యూడ్ మంచిదా? తెలుగుదేశం పార్టీకి కానీ, లేకపోతే దాన్ని ఒత్తాసు పలుకుతున్న పార్టీలకు కానీ, లేదు అంటే ఈ ఈనాడు పత్రిక కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ పత్రిక కానీ, అటు ఒత్తాసు పలుకుతున్న ఈ టీవీలకు కానీ ఇది ధర్మా? ఇది చా
ఎంత బతుకు బతికింది అని సభలోకి అయిపోయింది పాప రామోజీరావు బతుకు. ఏం సార్ ఎంత బతుకు బతికి ఇంటి కదా చావంటారు కదా, అలా తయారైంది రామోజీరావు బతుకు. ఇంత దిగజారిపోతాడు అనుకోలేదు. చాలా తప్పు. అన్నింటినీ మీ ద్వారా రాష్ట్ర ప్రజానికి ఏ విధంగా అపోహలు పెట్టుకోవద్దు. నన్ను ముఖ్యమంత్రి ఆయన నోటితో చెప్పారు, ఇంకా మీ ఆస్తులకు పకడ్బందీగా మీ తాలూగా మీ ఆస్తికి ఈ ప్రభుత్వం జవాబుదారి. మీ డాక్యుమెంట్లు మీకే. కామన్ సెన్స్ పాయింట్. రిజిస్ట్రేషన్ చదువుతూ డాక్యుమెంట్ ఎవరంటే జెరాక్స్ కాపీ ఇస్తారండి, డాక్యుమెంట్ వచ్చి గవర్నమెంట్ పెట్టుకుంటుంది. ఇది ఎవడే ఇలాంటి పెద్ద మాటలు మాట్లాడుకోవాలి, తప్పు కదా ఇది. సారీ. ఇది చెప్పండి, మీకు ఏమైనా డౌట్లు ఉంటే డౌట్లు. పింఛన్ కోసం అవతాతలు దివ్యాంగులు పడుతున్న అవస్థలు చూస్తుంటే గుండె రగిలిపోతుంది. జగనన్నకి మంచి పేరు రావడం ఇష్టం లేక నారా చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తున్నాడు. ఆర్కే రోజా వైఎస్ఆర్సీపీ నగరి అభ్యర్థి. చంద్రబాబు నాయుడు చేసిన నీచ రాజకీయాల వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకునే అవ్వతాతలు దివ్యాంగులు ఎంత కష్టపడుతున్నారో చూస్తేనే మనసు ద్రవించిపోతుంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడిని ఇష్టపడే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు. కేవలం అవ్వాతాతలంతా కూడా జగనన్న పరిపాలనలో పెన్షన్లు టెన్షన్ గా పొద్దున 5 గంటలకి ఇంటికి చేరుస్తుంటే నా బిడ్డ బాగుండాలి అని వాళ్ళు ఇచ్చిన దీవెనను చూసి కక్షగట్టి తన యొక్క ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో తొత్తులు నిమ్మగడ్డ రమేష్ అచ్చెన్నాయుడుతో ఎలక్షన్ కమిషన్ కి ఈరోజు వాలంటీర్ల మీద కంప్లైంట్ చేయించి ఆ వాలంటీర్ వ్యవస్థ పెన్షన్లు ఇవ్వకూడదని చెప్పి ఈరోజు బ్యాంకుల్లో వేయమని ఎలక్షన్ కమిషన్ చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. దానివల్ల ఎండల్లో దాదాపుగా 45 పైన ఉంది, 46-47 డిగ్రీస్ లో ముసలోళ్లు ఈరోజు బ్యాంకుల దగ్గర పడికాపులు కాస్తుంటే దాంట్లో కొంతమంది మరణిస్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది, ఏడుపు వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడికి మనసు అనేది లేదు. ఎంతటి రాజకీయాన్ని నీచంగా అయినా చేయగలడు, ఎంత కుటిలంగా అయినా చేయగలడని తనకు పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచినప్పుడే మనకు అర్థమైంది. 58 నెలలు ప్రజలకి కష్టం లేకుండా సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమాన్ని ఈవెన్ పెన్షన్ రైట్స్ తో సహా పేద ప్రజల ఇళ్లకే పంపిస్తుంటే ఈరోజు కక్ష కట్టి 1 నెల గ్యాప్ వచ్చే ముందుకి ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్లు ఇచ్చి ఏ విధంగా ప్రజల్ని ఎండల్లో తిప్పి వాళ్ళ మరణానికి కారణమవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం. ఈరోజు చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నాను, పెన్షన్లు తీసుకునే వయసు, నీ వయసున్న అవ్వతాతల్ని ఇలా ఇబ్బంది పెట్టడం నీకు భావ్యమేనా? వచ్చి 1 రోజు ఎండలో నించోడు, రోడ్డు మీద ఎండలో 1 రోజు నించుంటే ఆ అవ్వతాతల కష్టమేందో నీకు అర్థమవుతుంది. కేవలం అధికార దాహంతో ఈ విధంగా ముసలాళ్లని దివ్యాంగుల్ని ఇబ్బంది పెట్టడం నీకు సబబేనని అడుగుతున్నాం. సో ఖచ్చితంగా మీ గ్రామాల్లోకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు గాని జనసేన వాళ్ళు గాని ఓట్లకు వస్తే చొక్కా పట్టుకొని నిలదీసి ఆ చంప ఈ చంప వాయించండి. రాబోయే ఎన్నికలు మే 13 జరిగే ఎన్నికల్లో మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టినా ఆ చంద్రబాబు నాయుడిని, ఆ బీజేపీని, ఆ యొక్క జనసేనని తరిమి కొట్టండి అని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. జగనన్న ఉంటేనే అన్ని ఇంటికి వస్తాయి, అందరూ సంతోషంగా ఉంటారు, సుఖంగా ఉంటారు, ఏ కష్టం లేకుండా పేదవాళ్ళందరూ కూడా. కానీ చంద్రబాబు నాయుడు అనేవాడు ఇంకా రాకముందే నెల రోజు ఎలక్షన్ కమిషన్ లో చేతిలోకి ప్రభుత్వం పోగానే ఎలా బిహేవ్ చేస్తున్నాడు, తన తొత్తుల్ని పెట్టి కంప్లైంట్ ఇచ్చనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటున్నారు. అనపర్తి మండలం పీర రామచంద్రపురం గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి కుమారుడు ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ సత్తి గౌతమ్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సత్తి సూర్యనారాయణ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కేఎస్ఎన్ రెడ్డి, కర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్లమిల్లి నాగిరెడ్డి, కోనాల సాయి, రామారెడ్డి, పడాల జగన్ రెడ్డి, పులపర్తి గంగరాజు, మంగయ్య మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
కథల రెండు మన ఇక గౌతమ్ గారికి స్వాగతం పలకండి. మీ అమూల్యమైన ఆశీస్సులు నీతి నిజాయితీ గల ఎమ్మెల్యేకి ఓటేయండి చెప్పలేదు. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వారితో పాటు మండల గ్రామ స్థాయి నాయకులు సర్పంచ్ చిన్న వీరయ్య, లక్ష్మీనారాయణ, వెంకయ్య, గిరిబాబు, ఆరవపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రేపు 13వ తారీఖు జరగనున్న ఎలక్షన్ మనం అందరి మరి ఎంపీ అభ్యర్థిగా మన బీసీ గతంలో ఎప్పుడు నరసరావుపేట పార్లమెంట్లో మన ఎంపీగా ఎప్పుడు కూడా ఒక బీసీ అభ్యర్థికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏనాడు బీసీకి రాలా. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమర్థుడికి ఒక స్టేట్ లో భారీ నీటిపారుదల మంత్రి చేసి మనకి వరిగప్పుడు పూర్తి స్థాయిలో ప్రాజెక్టు తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి పంపించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ మన ఎంపీ అభ్యర్థిని కూడా మీ అందరికి కూడా సౌకర్యంగా మనం చేసుకుంటున్నాను. ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రిగా చేశాడు, మంచి అనుభవం ఉంది. పేదవాళ్ల పట్ల అంకిత భావంతో పనిచేయగలిగినటువంటి డాషింగ్ డైనమిక్ లీడర్ మన అనిల్ కుమార్ యాదవ్. అందరూ కూడా మరి ఎంపీ అభ్యర్థికి ఒక ఓటు. మరి రెండోసారి మీ ప్రేమ, మీ అభిమానం, మీ ఆదరణతో అన్ని విధాల మంచి జరుగుతుందని, మంచి చేస్తున్నానని మీ అందరికీ తెలుసు. మీరందరూ కూడా నాకొక ఓటు కాను గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మన ఎల్లపేరు ఎస్సీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలు, చిన్న సన్న అందరి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. డబ్బులు వేయరు. నువ్వు అది పొరపాటు పడుతున్నట్టుగా ఉంది. అమ్మఒడే ఉంది, అయ్యేవాళ్ళు లేదని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఆయన కూడా పాపం 75 సంవత్సరాలు అయింది కదా,
కాస్త పని చేయట్లా అన్ని విధాలా. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు బురుడి బాబు, ఆ బాబే జీవీఎస్ ఆంజనేయులు గారు. ఆ బాబు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు. ఆ బాబు ఒక్కటంటే ఒక్కటి చేసినటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందంటే చెప్పమనండి. ఒక్క పని చెప్పుకునే పని నేను చెప్తున్నా మీకు. ఇప్పుడు మీ ఊరు నుంచి ఈనకొండ పోతుంటే నగర పార్కు 120 ఎకరాల్లో, అబద్ధం కాదుగా, మీరు రోజు చూస్తున్నారు కదా, నగర పార్కు 120 ఎకరాలు. ఈనకొండకి ఎంత దూరమో ఎల్లటూరుకు కూడా అంతే దూరం. బ్రహ్మాండంగా భార్య బిడ్డలు వెళ్ళి సరదాగా కాసేపు ఆహ్లాదకర వాతావరణంలో కూర్చొని రావచ్చు. 120 ఎకరాల్లో. ఆ ముందుకు పోతే 120 ఎకరాల్లో జగనన్న కాలనీ. ఆ పక్కకు చూస్తే డైరీ ఇండస్ట్రీ, డైరీ ఫామ్, ఆవుల ఫామ్. అదే విధంగా ఇంకా కొంచెం ముందుకు పోతే ఘాట్ రోడ్డు నిర్మాణం, రామలింగేశ్వర స్వామికి గిరిప్రదర్శన రోడ్డు. ఇవి మేము చేశామని చెప్పుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాప్తాడు నియోజకవర్గంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విస్తృత ప్రచారం. రాప్తాడులో సాయంత్రం 4 ప్రారంభం కాని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్. కూటమి అభ్యర్థి నల్లమిల్లి తరపున ఎన్నికల ప్రచారంలో పడాల జోరు. మీ ఆస్తికి మా ప్రభుత్వం జవాబుదారీ, మంత్రి బొత్స. పెన్షన్ కోసం అవ్వతాతలు దివ్యాంగులు పడుతున్న అవస్థలు చూస్తుంటే గుండె రగిలిపోతుంది. వైఎస్ఆర్సీపీ నగరి అభ్యర్థి ఆర్కే రోజా. తండ్రి గెలుపు కోసం తనయుడు తహతహ ఎన్నికల ప్రచారంలో యూరాలజిస్ట్ గౌతమ్. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అభివృద్ధికి సహకరించండి, బొల్ల బ్రహ్మనాయుడు.